సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజున ఆర్యవైశ్య మహాసభ తరఫున మెగా జాబ్ మేళా ఏర్పరచడం అనేది ఎంతో ఆనందమైన విషయం। ఈ సమావేశానికి 43 కంపెనీలు, ఐటీ కంపెనీలతో సహా వివిధ ర్యాంకుల్లో 10th క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకొని నిరుద్యోగులైన వారికి ఉద్యోగాలు కల్పించడం కోసము 43 కంపెనీలను ఇక్కడికి రావడం అనేది ఎంతో విశేషమైన విషయము। ఈ సమావేశాన్ని ఏర్పరిచేందుకు ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ గారు ఎంతో కృషి చేశారు। ఆ టీం మెంబర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ రోజున ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వర్తించడం అనేది ఎంతో గొప్పతనము, వారి యొక్క కృషికి నిదర్శనం అని చెప్పక తప్పదు। ఈ సమావేశంలో చాలామంది నిరుద్యోగులు పాల్గొని వారు ఉద్యోగాలు కల్పించడం కోసం వచ్చిన ఐటీ కంపెనీలు చాలామంది ముందుకొచ్చారు। ఇది మన నగర ప్రజలకు ఎంతో ఆనందమైన మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అనేది జరిగింది। ఈ మెగా జాబ్ మేళకి గత వారం 10 రోజుల కాడి నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని కంపెనీస్ను 43 కంపెనీస్ను మన హెచ్ఆర్ కొల్లూరు చంద్ర గారి ఆధ్వర్యంలో కంపెనీస్ ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది। ఏది ఏమైనా ఆర్యవైశ్య సంఘం అంటే కేవలం ఆర్యవైశ్య కోసమే కాదు, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జాబ్ మేళా చెప్పాల్సి। ఎందుకు అని చెప్పంటే ఇక్కడికి వచ్చిన దాంట్లో నిరుద్యోగులు చాలామంది వాళ్ళ సమస్య, వాళ్ళ కుటుంబాల పోషణ కోసం కూడా ఇబ్బంది వాళ్ళు కూడా ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నారు। ఎందుకని చెప్పంటే మేము చదువుకొని 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఏదో ఒక జాబ్ చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా వాళ్ళ మాటల్లోనే ఇక్కడ చెప్పడం అనేది జరిగింది। దాన్ని చూశాక చాలా మేము గర్వపడతా ఉన్నాం। ఏదేమైనా ఇక్కడ 2000 మందికి జాబ్ ఇప్పించాలని చెప్పనే లక్ష్యంతో తక్కువ మంది వచ్చినా వాళ్ళందరికీ కూడా తప్పకుండా జాబ్ ఇప్పించి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇప్పించి పంపాలని చెప్పనే ఏకైక లక్ష్యంతో ఈరోజు 2 జిల్లా కంపెనీలు సంయుక్తంగా పెద్ద ఎత్తున కృషి చేసిన జరిగింది। దీన్ని అందరూ కూడా వినియోగించుకొని తప్పకుండా జాబులు పొందాలని ఆర్యవైశ్య మహాసభను అందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి। హన్మకొండ జిల్లా అన్ని విభాగాలు సంయుక్తంగా ఈరోజు వరంగల్ అబ్లూస్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది। దాదాపు 40-45 కంపెనీలు ఈరోజు అంటే ఐటీ కంపెనీలు, హార్డ్వేర్ కంపెనీలు, మార్కెటింగ్, తర్వాత చాలా రకాలు అంటే 10th నుంచి పీజీ వరకు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఈరోజు కల్పించడం జరుగుతుంది। దాదాపు 2000 ఉద్యోగాలు అవకాశం ఉంది ఈరోజు రావడానికి। దాదాపు ఈరోజు నిరుద్యోగ యువకులు దాదాపు ఒక 1000 నుంచి 1500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు। కాబట్టి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ